ఎనీ పెయింటింగ్ ఫస్ట్ డ్రాయింగ్ నీట్‌గా ఉండాలండి. డ్రాయింగ్ పర్ఫెక్ట్‌గా ఉంటే పెయింటింగ్ చాలా నీట్‌గా వస్తది. ఫ్యాబ్రిక్ కలర్స్‌లో ఫస్ట్ బ్యాక్‌గ్రౌండ్ అనమాట. బేసిక్ కలర్ వైట్ ఫిల్ చేసుకుంటే దానిపైన మనం ఏదైనా కలర్ నీట్‌గా వేయొచ్చు. ఎందుకంటే బ్రైట్‌గా కనిపిస్తుందనమాట. లేకపోతే బ్యాక్‌గ్రౌండ్‌లో మిక్స్ అయిపోతుంది ఫ్యాబ్రిక్‌లో. అందు గురించనే ఫస్ట్ మనము వైట్ కలర్ కోట్ చేసుకున్న దాని తర్వాత ఎనీ కలర్ మనం ఏ కలర్ అయితే అప్లై చేయాలనుకుంటున్నామో ఆ కలర్ అప్లై చేయొచ్చు. ఇప్పుడు నాది వైట్ కలర్ కొంచెం వెట్గా ఉంది కాబట్టి అందు గురించనే ఆ బ్లూ కలర్ యాడ్ చేసినప్పుడు కొంచెం లిటిల్ టింట్ అవుతుందన్నమాట. వైట్ మిక్స్ చేస్తే ఎలా అవుతుంది అలా అవుతుంది. ఆ షేడింగ్ రావడం కోసమనే నేను వైట్ కలర్ ఆరకముందే బ్లూ కలర్ అప్లై చేశాను. లేదు అని అనుకుంటే వైట్ కలర్ ఫుల్గా డ్రై అయిపోయిన తర్వాత బ్లూ కలర్ పెడితే అలా షేడింగ్ రాదు. ఫ్యాబ్రిక్ కలర్స్లో మనము 3-4 టైమ్స్ కోటింగ్ చేయాల్సి వస్తుందండి, అప్లై చేయాల్సి వస్తుంది. ఒకటేసారి ఫైనల్ అవ్వదన్నమాట. మనం 2-3 సార్లు అది డ్రై అవుతున్న కొద్దీ మనము అనుకున్న షేడ్ వచ్చిందా లేదా చూసుకొని మళ్ళీ పెయింట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అలా చేస్తేనే నీట్గా వస్తుంది. అట్లీస్ట్ మనము 3 టైమ్స్ అయినా మనం పెయింట్ చేయాల్సి వస్తుంది ఫ్యాబ్రిక్లో. మామూలుగా పేపర్ మీద చేసినట్టు కాదు. ఫ్యాబ్రిక్ మీద పెయింట్ చేసినప్పుడు కంపల్సరీ ఫ్యాబ్రిక్ కలర్సే యూజ్ చేయాలి. క్లాత్ మీద పెయింట్ చేసేటప్పుడు అవి ఫెవిక్రిల్ కలర్స్ అయినా వాడచ్చు. బ్రష్‌లో కూడా కలర్స్ బాగుంటాయండి, బ్రైట్ కలర్స్లో ఉంటాయి. ఏవైనా ఏ బ్రాండ్ అయినా యూజ్ చేయొచ్చు, కానీ కంపల్సరీ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అయ్యి ఉండాలి, ఫ్యాబ్రిక్ కలర్స్ అయ్యి ఉండాలి అవి. అప్పుడే మనం వాష్ చేస్తే కలర్స్ పోకుండా ఫేడ్ అవ్వకుండా నీట్గా ఉంటుంది అన్నమాట. ఇంకొకటి పెయింటింగ్ కంప్లీట్ అయిన తర్వాత కంపల్సరీ ఐరన్ చేయాలి ఒకసారి. బ్యాక్ సైడ్ ఐరన్ చేస్తే అది కలర్ మంచిగా అతుక్కొని ఉండిపోతుంది. ఇక్కడ నేను గోల్డ్ కలర్తో అవుట్లైన్ చేస్తున్నాను. ఇవి మనకి ఫెవిక్రిల్ వాళ్ళవి 3D అవుట్లైనర్స్ వస్తాయి కదా, వాటిని నేను కోన్ లాగా తయారు చేసుకుని ప్లాస్టిక్ పేపర్ తోటి కోన్ చేసుకొని ఆ కోన్లో ఫిల్ చేసుకున్నాను గోల్డ్ కలర్. దాన్ని యూస్ చేస్తున్నాను. డైరెక్ట్గా బాటిల్తో అయితే అంత నీట్గా రావట్లేదు. అందు గురించి నేను కోన్ ప్రిపేర్ చేసుకొని కోన్ తోటి 3D అవుట్లైన్స్ ఇస్తున్నాను. ఇది మంచిగా వస్తుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. బాటిల్తో మీరు చేయగలిగితే బాటిల్ యూస్ చేయొచ్చు, అదర్వైజ్ ఇలా కోన్ లాగా చేసుకొని కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది ఇక్కడ నేను కలర్స్ అన్నీ మల్టీ కలర్స్ అడిగారు, అందు గురించనే మల్టీ కలర్స్ చేస్తున్నాను. ఇలా అన్ని డిఫరెంట్ కలర్స్ యూజ్ చేస్తే మల్టిపుల్గా యూజ్ చేసుకోవచ్చు. ఇది బ్లౌజ్ మీద పెయింటింగ్ అనమాట. తంజావూర్ స్టైల్లో ఈ గోల్డ్ది అవుట్లైన్ కంపల్సరీ ఇస్తున్నారు కాబట్టి అందు గురించని నేను లోపల షేడింగ్ ఏమీ చేయట్లేదు. జస్ట్ కలర్స్ ఫిల్ చేసి దానికి 3D అవుట్లైనర్ తోటి అవుట్లైన్ ఇస్తున్నాను. ఇలా చిన్నగా ఉంది కాబట్టి దీనికి పెద్దగా షేడ్ చేయాల్సిన అవసరం లేదు. చిన్న ఏరియాస్ కదా, మనం షేడ్ చేసినా కూడా అంత ఎక్కువగా కనిపించదు. ఈ ఫ్యాబ్రిక్ కలర్స్లో ఎక్కువ వాటర్ మిక్స్ చేయకూడదండి. ఒకవేళ డ్రైగా ఉన్నాయి అనుకుంటే ఓన్లీ జస్ట్ 1 డ్రాప్ ఆఫ్ వాటర్ ఎనఫ్ అనమాట. అంతకంటే ఎక్కువగా మనం వాటర్ మిక్స్ చేస్తే ఫ్యాబ్రిక్ మీద క్లాత్ మీద స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అందు గురించనే వాటర్ మిక్స్ చేయకుండా చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. అదర్వైజ్ మీడియం దొరుకుతుంది, ఆ మీడియం మిక్స్ చేసి కూడా చేయొచ్చు అనమాట. ఐ డ్రా చేసేటప్పుడు మాత్రం చాలా చిన్న పాయింటెడ్ బ్రష్ తీసుకొని డీటెయిల్గా చేయండి, అదర్వైజ్ సరిగ్గా రాదు. ఇది నేను B7000 గ్లూ ఉంటుంది కదా, దీంతో అయితే ఇప్పుడు స్టోన్స్ స్టిక్ చేస్తున్నాను. దీంతో అయితే చాలా పర్ఫెక్ట్గా అంటుకుంటున్నాయండి. అదర్వైజ్ వేరే గమ్ యూజ్ చేస్తే అవి ఊడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ పెయింటింగ్ ఎలా వచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.